హలో అందరికీ. ఎప్పుడైనా పిల్లలు స్వీట్ తినాలని అడిగినప్పుడు చాలా ఈజీగా, సింపుల్‌గా గోధుమ పిండి, అలాగే ఎండు కొబ్బరితోటి బెల్లం వేసి చాలా హెల్తీగా తయారు చేసి నిమిషాల్లోనే వాళ్ళకిచ్చేయొచ్చండి. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఎక్కువ హడావిడి లేకుండా, ఎక్కువ పదార్థాలేమీ అవసరం లేకుండా ఎంతో టేస్టీగా ఈ రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసేయాలి చూసేద్దాము. దానికోసం ముందైతే ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోని కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు ఒక కప్పు వరకు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోని ఏ కప్పుతో కొబ్బరి ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ బెల్లం పొడి కూడా తీసుకుంటున్నాను నేను. బెల్లం పొడి కూడా వేసేసి మళ్ళీ గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడైన తర్వాత ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలోని మనం ఇదంతా కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి, బెల్లం కూడా బాగా కరిగే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలోని ఫ్రై అయితే ఇది తినేటప్పుడు టేస్ట్ చాలా బావుంటుంది. ఇక్కడ మనము బెల్లం పొడి తీసుకున్నాం కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది కూడా. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి నల్ల నువ్వులు వేశాను. అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిగతా ప్రాసెస్ చూడాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోని ఒక కప్పు వరకు కూడా గోధుమ పిండి వేసేయాలి. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత దీంట్లోని కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి. దీనివల్ల మనకి పై లేయర్ అనేది క్రిస్పీగా వస్తుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో అలాగే చపాతీ పిండి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్‌గా 5 మినిట్స్‌లో మనకి ఈ స్వీట్ అయితే రెడీ అయిపోతుంది. వీటిని ఎండు కొబ్బరితో చేసిన భక్ష్యాలని కూడా అనొచ్చండి. కొంతమంది బొబ్బట్లు అంటూ ఉంటారు కదా! శనగపిండితోనే పచ్చిశనగపప్పుతోనే కాకుండా ఇలాగ అప్పుడప్పుడు డిఫరెంట్‌గా తయారు చేసుకుంటే అందరూ కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు కూడా చాలా మంచిది హెల్త్‌కి. కొద్దిగా నూనె కూడా వేసుకొని ఈ చపాతీ పిండంతా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి పొడి ఉంది కదా! దాన్ని ఇలాగా ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలాగా ఉండల్లాగా చేసి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిని కూడా మనము ఉండల్లాగా చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బటర్ పేపర్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ ముద్ద ఉంది కదా! అది పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని సేమ్ మనము బొబ్బట్లు ఎలా చేస్తామో అలాగే ఈ మధ్యలో వచ్చేసి చపాతీకి మధ్యలోని మనము రెడీ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి, బెల్లం వేసి పెట్టుకున్న ఉండలున్నాయి కదా! అవి పెట్టుకొని ఒకటి ఇలా పెట్టుకొని సేమ్ మనము బొబ్బట్లు చేసినట్టే చేసుకోవాలి. చాలా ఈజీ అండి. ఎవరైనా కూడా చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పండగలకు కానీ, లేకపోతే ఇంట్లో ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్‌కి కానీ, లేకపోతే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలని క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ప్రాసెస్ చాలా ఈజీ. అలాగే ఐటెమ్స్ కూడా, ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా తక్కువ వాటితోనే టేస్టీ బొబ్బట్లు చేసేసుకోవచ్చు మనము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని వేడయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నవి కాల్చుకుంటే చూసారు కదా! మనకి ఎంతో సింపుల్‌గా, టేస్టీగా, హెల్తీ బొబ్బట్లు రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.
నాదైతే చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.